రైట్ ఇక తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకు చేరింది. రానున్న 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుంటుందని అన్నారు. వర్షాలతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత. ఇక మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మారుతున్న వాతావరణము, ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 రోజులుగా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తోంది, ఈ రోజు రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఈ యొక్క సిగ్నల్స్ అనేవి ఆల్మోస్ట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ, హైదరాబాద్ గా పిలువబడుతున్నటువంటి రంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వికారాబాద్ ఈ యొక్క ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పాటు అలాగే ఈదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీద చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తన చక్రాలు అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములతో కూడినటువంటి వాతావరణం, అలాగే చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ సమయంలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఎక్కడెక్కడైతే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందో ఆయా జిల్లాలకు ఏ అలర్ట్ని ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా వికారాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉంది. అక్కడే అట్లాగే తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 42.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్లో చూసుకున్నట్లయితే సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. రానున్న రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో సుమారు 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖుకి మనకి 43 డిగ్రీలు అనేది ఈ యొక్క జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మనకి రికార్డు స్థాయిలో నమోదైంది. బట్ ఈసారి చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈసారి 7వ తారీఖునే మనకి సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవడం కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతం చూడొచ్చు భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 36 నుంచి 41, 43 వరకు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాము. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు, అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు నరసింహతో అంజుమ.